friends, how are you? నేను మీ ఐశ్వర్యాని. వెల్కమ్ టు దేవసేన ఎస్ఎల్ క్రియేషన్స్. హాయ్ అండి. ఈరోజు నేను మీకు 8th క్లాస్లో డేటా హ్యాండ్లింగ్ అనే లెసన్లో పై చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ పై చార్ట్స్ మనకి ఏం తెలియజేస్తాయంటే రిలేషన్ బిట్వీన్ ద గివెన్ డేటా టు హోల్, మనకిచ్చిన డేటాకి దాంట్లో ఇచ్చిన మొత్తానికి గల రిలేషన్ గురించి మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాం. సో ఈ పై చార్ట్స్ని సర్కిల్ గ్రాఫ్స్ అని కూడా అంటాం. ఈ పై చార్ట్స్ని ఇంకొక పేరేంటి, సర్కిల్ గ్రాఫ్స్ అని కూడా అంటాం. అంటే మనం ఎలా అయితే బార్ గ్రాఫ్స్ డ్రా చేస్తామో ఇక్కడ ఇదే గ్రాఫ్ని సర్కిల్లో మనం తెలియజేస్తాం కాబట్టి వీటిని సర్కిల్ గ్రాఫ్స్ అని కూడా అంటాం. సో మనకు తెలుసు సర్కిల్లో టోటల్ యాంగిల్ అట్ ద సెంటర్ ఎంత ఉంటుంది, 360 degrees ఉంటుంది. సో అలానే మనకి సర్కిల్లో ఉన్న కొన్ని పార్ట్స్ గురించి చెప్తాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, OA ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు one point on the circle, any point on the surface of the circle is called radius. సో ఇక్కడ మనం సర్కిల్లో ఏదైనా ఒక చిన్న పార్ట్ని ఇలా కట్ చేసామనుకోండి, అంటే ఇవి 2 రేడియస్లు, ఇది సర్కిల్ మీద ఒక కర్వ్, ఈ టోటల్ ఏరియా మనకి ఒక సెక్టార్ని డినోట్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ సెక్టార్. నేను ఇప్పుడు షేడ్ చేస్తాను కదా, ఈ ఏరియా అంతా ఏమవుతుంది, సెక్టార్ ఆఫ్ ద సర్కిల్. అంటే పై చార్ట్స్లో మనకిచ్చిన డేటా మొత్తాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఈచ్ పార్ట్ ఒక సెక్టార్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు పై చార్ట్స్ మీరు ఎలా డ్రా చేయాలో మీకు ఈజీగా తెలుస్తుంది. ఎగ్జాంపుల్, సో 1 డేకి మనకి ఎన్ని అవర్స్ ఉంటాయి, 24 అవర్స్ ఉంటాయి. సో ఒక స్టూడెంట్ 24 అవర్స్లో తన టైంని ఏ విషయాల కోసం ఎలా స్పెండ్ చేస్తున్నారో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. లెట్స్ సీ నౌ. సో స్లీపింగ్, నిద్రపోతాం కదా, స్లీపింగ్కి ఒక స్టూడెంట్ 8 అవర్స్ టైంని స్పెండ్ చేస్తారు. సో అలానే స్కూల్కి 6 అవర్స్ వెళ్ళారు అనుకుందాం. అలానే హోంవర్క్స్ చేయాలి కదా, హోంవర్క్ చేయడానికి తనకి ఒక 4 అవర్స్ టైం పట్టింది. అలానే ఆడుకోవడానికి ప్లేయింగ్ ఒక 4 అవర్స్ ఆడుకున్నారు. సో అలానే ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా, డైలీ వర్క్స్ ఉంటాయి కదా, వాటికి ఒక 2 అవర్స్ ఇలా పట్టింది. సో ఇప్పుడు మీరు కౌంట్ చేయండి, 10, 18, 20, 24 అవర్స్ సరిపోయింది కదా. సో మనం ఈ 24 అవర్స్ని ఆ స్టూడెంట్ యొక్క షెడ్యూల్ మనకి ఇచ్చారు. సో అంటే ఓవరాల్గా మనం యాడ్ చేసి 24 అవర్స్ రావాలి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని పై చార్ట్లో మనం ఇప్పుడు డిస్క్రైబ్ చేయబోతున్నాం. సో పై చార్ట్లో కనుక్కోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ డ్రా చేసే ముందు ఈ అవర్స్ని డిగ్రీస్లో ఎన్ని డిగ్రీస్ ఉంటుందనే విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం ఏం చేస్తామంటే ఆన్సర్లో, ఇది క్వశ్చన్ అనుకోండి, ఇప్పుడు నేను ఆన్సర్ సొల్యూషన్లో ఒక టేబుల్ని డ్రా చేయాలి. ఈ టేబుల్లో మనం తీసుకున్న షెడ్యూల్ని ఒక కాలంగా నేను దీన్నే డివైడ్ చేస్తాను. మామూలుగా అయితే మీరు ఆన్సర్లు మళ్ళీ రాయాలి మొత్తం. నేను దీన్ని ఒక టేబుల్ లాగా రాసేస్తాను. ఫస్ట్ హెడ్డింగ్లో స్లీపు, టైం, ఇదంతా ఒక హెడ్డింగ్ అనుకుందాం. సో ఫస్ట్ నేను ఫ్రాక్షన్ రాసుకొని, ఫ్రాక్షన్ తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ 360 degrees ఎంతో కూడా రాస్తాను 4th కాలంలో. ఫ్రాక్షన్ ఆఫ్ అంటే 360 degreesలో ఇది ఎంత పార్ట్ అని మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి అలా డివైడ్ చేస్తున్నా. ఇవి యాక్టివిటీస్ అనమాట, మనం చేసే యాక్టివిటీ. సో ఫస్ట్ స్లీప్కి 8 అవర్స్ పట్టింది కదా, 8 అవర్స్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలంటే దేంట్లో ఫ్రాక్షన్, ఇది డేలో ఫ్రాక్షన్ కాబట్టి డేకి అవర్స్లో ఉన్నాయి కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయాలి. 1 డేకి ఎన్ని అవర్స్, టోటల్లీ 24 అవర్స్. ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకు 24 వచ్చింది కదా. సో 1 డేకి 24 అవర్స్ కాబట్టి ఇది 24లో ఎంత పార్టో రాద్దాం. సో దట్ ఈస్ 8/24 ఎంత అవుతుంది, 8 ones 8 అంటే 1/3 పార్ట్ అనమాట. అలానే సేమ్ 6/2 కూడా 6 అవర్స్ అనేది 24లో ఎంత పార్టో రాద్దాం.
6/24 అంటే 6 ones 6 fours, that is 1/4. Same again 4 hours, 4/24, 4 ones 4 sixes, 1/6. మళ్ళీ 4/24, this is also 1/6. Last one 2/24, this is 2 ones 2 2s కాబట్టి 1/12 పార్ట్. సో అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్ అనేది పర్ డేలో ఎంత పార్ట్ మనం డివైడ్ చేసాం. ఇప్పుడు ఈ పార్ట్ అనేది 360 degreesలో ఎంత ఉంటుందో మనం యాంగిల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ 1/3, 360లో కాబట్టి 1/3 ఆఫ్ అని రాస్తాం. ఆ 1/3 ఆఫ్ 360 అంటే 1/3 ఇంటూ 360 అని. సో దట్ ఈస్ 3 ones 12 అంటే 120 degrees అనమాట. సేమ్ అలాగే దీన్ని కూడా 1/4 ఇంటూ 360, 4 ones 4 90s, 90 degrees. 1/6 of 360 means 1/6 into 360, 60 degrees. సేమ్ ఇది కూడా 1/6 కాబట్టి సేమ్ ఆన్సరే వస్తుంది. సో దట్ ఈస్ 60 degrees. 1/12 of 360, 1/12 into 360, 12 ones 30. ఎంత వచ్చింది? 360, 30 degrees. సో మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ టోటల్ వాల్యూ అంటే వీటిని యాడ్ చేస్తే, ఇందాకైతే మనం వీటిని యాడ్ చేసి 24 hours వచ్చాయి కదా, అలాగే ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఎంత రావాలి? 360 degrees రావాలి. ఎందుకంటే మనం సర్కిల్లో 360 degreesలో ఎంత పార్టో చూస్తున్నాం కాబట్టి మీకు డౌట్ వస్తే మళ్ళీ వీటిని యాడ్ చేసుకొని చూడండి. ఇది టోటల్గా ఎంత రావాలి? 360 degrees రావాలి. చూద్దామా? 210 degrees, 270, 330, 360 degrees. కాబట్టి మనం చేసింది కరెక్టే. సో ఇలా ముందు మనం ఒక టేబులర్ ఫామ్ని డ్రా చేసేసుకోవాలి. నౌ యూ హ్యావ్ టు డ్రా పై చార్ట్. ఇప్పుడు మనం పై చార్ట్ని డ్రా చేద్దాం. సో దీనికోసం బై టేకింగ్ ఎనీ రేడియస్, either 4 centimeters, 5 centimeters, 3 centimeters, మీ కన్వీనియన్స్ రేడియస్తో ఒక సర్కిల్ని డ్రా చేయండి. సో నేను ఒక సర్కిల్ని డ్రా చేశాను, ఇలా వచ్చింది నాకు. సో మీకు సర్కిల్ని కంపాస్తో డ్రా చేయడం వచ్చు కదా. సో మీ కన్వీనియంట్ రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ని డ్రా చేసి దాని సెంటర్ని లొకేట్ చేసుకోండి. ఇలా వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏదో ఒక రేడియస్ మీరు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఒక రేడియస్ని కూడా డ్రా చేసుకోండి. బై యూజింగ్ స్కేల్ తీసుకొని స్కేల్తో డ్రా చేసేసేయండి. చేసిన తర్వాత ఫస్ట్ మీరు తీసిన రేడియస్ని బేస్గా తీసుకొని ప్రొట్రాక్టర్ తీసుకొని ప్రొట్రాక్టర్తో మనం యాంగిల్స్ పెట్టడం బాగా రావాలి మనకి ఇప్పుడు. సో ఫస్ట్ మనం స్లీప్ చూస్తున్నాం కాబట్టి స్లీప్కి ఎంత వచ్చింది? 120 degrees. నేను ఆల్రెడీ ఒక రేడియస్ని డ్రా చేసేసే ఓఏ అని దానికి ఒక నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఓఏ మీద మనం ఇలా పెట్టాలి. కంపాస్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ రేడియస్తో ఈ ప్రొట్రాక్టర్ మీద బేస్ లైన్ ఈ రేడియస్ని టచ్ చేయాలా పెట్టాలి. పెన్సిల్ నిబ్ని చాలా షార్ప్గా పెట్టుకొని చేయాలి. సో నేను ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నా, ఎందుకంటే రేడియస్ ఇటు పెట్టాను కాబట్టి ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నా. తీసుకుంటే 120 degrees కదా. ఫస్ట్ది కింద లైన్ తీసుకోవాలి 0. బేస్ ఎక్కడ తీసుకుంటే అక్కడి నుంచి 0. మనకి 2 సైడ్లు ఉంటాయి జీరోలు, ఇటువైపు ఉంటుంది అటువైపు ఉంటుంది కాబట్టి నేను ఇటు లైన్ తీసుకున్నాను రేడియస్ కాబట్టి బేస్ లైన్లో 0 నుంచి చూసుకొని కరెక్ట్గా మీరు 120 అంటే ఇక్కడికి 0, 10, 20, 30, 40 ఇలా చూస్తే ఇది 90, 100, 110, 120. సో 120కి నేరుగా ఇలా ఒక పాయింట్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ప్రొట్రాక్టర్ని తీసేసి మీ దగ్గర ఉన్న ఒక స్కేల్ని తీసుకొని ఈ ప్రొట్రాక్టర్తో ఈ సెంటర్తో మీరు పెట్టిన డాట్ని ఇలా జాయిన్ చేస్తూ ఎక్స్టెన్షన్ చేయండి. సర్కిల్ మీద టచ్ అయ్యేలా రాసేసిన తర్వాత మీరు ఎంత పెట్టారో ఆ వాల్యూని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎంత పెట్టాం మనం? 120 degrees పెట్టాం. సో దీనికి ఒక నేమ్ అలాట్ చేస్తే, సో ఇప్పుడు మనం రాసిన ఈ ఓఏబి అనే సెక్టారు దేన్ని ఇండికేట్ చేస్తుంది? స్లీప్ అనే పార్ట్ని టోటల్ సెక్టార్లో సర్కిల్లో ఇండికేట్ చేసింది. సేమ్ అలానే స్కూల్కి ఎంత టైం స్పెండ్ చేస్తారు? 6 hours. అంటే ఎన్ని డిగ్రీస్ అయింది? 90 degrees. సో ఇప్పుడు ఈ 90 degreesని మీరు ఇందాక ఓబీ లైన్ డ్రా చేశారు కదా, అక్కడి నుంచి తీసుకోవాలి.
ఓకే, సేమ్ అలానే ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని ఇందాక పెట్టినట్టుగా ఇక్కడ ఒక బేస్ లైన్ చూసుకోవాలి, సెంటర్తో కోయిన్సైడ్ అయ్యి సెకండ్ టైం గీసిన లైన్ మీద ఇందాక పెట్టింది మనం ఇక్కడ కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో లొకేట్ చేయాలి. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి 90 degrees అంటే కరెక్ట్గా దీనికి 0 నుంచి ఈ డైరెక్షన్లో కింద లైన్ 0 నుంచి చూసుకుంటూ వస్తే ఇది 90. డాట్ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ స్కేల్తో దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి నీట్గా. ఇలా జాయిన్ చేసేసి మనం ఎంత యాంగిల్ పెట్టామో వెంటనే మనం మెన్షన్ చేసేద్దాం. ఇది ఎంత, ఇది 90 degrees. సో ఇది సి. ఇది దేనికి సంబంధించింది, స్కూల్కి వెళ్ళే టైంని మనం పై చార్ట్లో డినోట్ చేసాం. సేమ్ అలానే 60 degrees. ఈసారి ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసుకొని నెక్స్ట్ టైం ఇది బేస్ లైన్ తీసుకోవాలి. ప్రొట్రాక్టర్ని సేమ్ ఇందాకట్లాగా పెడదాము, సెంటర్ దగ్గర కోయిన్సైడ్ అవ్వాలి చూసుకొని బేస్ లైన్ మీద కరెక్ట్గా పెట్టుకొని నెక్స్ట్ మనకి 60 degrees ఉంది కాబట్టి 0 నుంచి కింద లైన్ ప్రకారం ఏది 60. సో ఇక్కడ ఒక డాట్ పెట్టేశాను. ప్రొట్రాక్టర్ని రిమూవ్ చేసేసి స్కేల్తో జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా పోవాలి. ఒక చిన్న లైన్ కూడా తేడా రాకుండా చూసుకోవాలి. ఎంత పెట్టాం మనం ఇక్కడ 60 degrees పెట్టాం. ఇది దేనికి సంబంధించింది, హోంవర్క్కి నాకు పట్టిన టైం. సేమ్ అలానే నెక్స్ట్ 60 degrees ఇది కూడా అంతే. ఇది డి అనే పాయింట్ పెట్టాను. ఈసారి ఓడి అనే బేస్ మారుతూ ఉంటుంది ప్రతిసారి గమనించుకోవాలి. నెక్స్ట్ 60 degrees కాబట్టి 0తో కోయిన్సైడ్ అయ్యేలా చూసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి 60 degrees ఇది. ఓకే, పెట్టేశాక మళ్ళీ స్కేల్తో దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇది అనుకుంటే ఇది మనం ఎంత పెట్టాము, 60 degrees పెట్టాము. ఇది ప్లేయింగ్కి సంబంధించిన పార్ట్ అనమాట. నెక్స్ట్ ఈసారి ఓఈ బేస్తో మళ్ళీ ఎంత పెట్టాలి యాంగిల్, 30 degrees యాంగిల్ కాబట్టి సేమ్ ఈసారి ఇది బేస్ తీసుకొని రివర్స్ వస్తుంది చూసుకోవాలి జాగ్రత్తగా. ఇలా ఇక్కడికి వస్తుంది 0, 10, 20, 30 ఇక్కడికే వచ్చింది కాబట్టి మనం గీసింది రైట్. ఈ పార్ట్ 30 degrees. ఇది దేనికి సంబంధించింది, అదర్స్. సో ఇట్లా మనము పై చార్ట్ని రిప్రజెంట్ చేయొచ్చు ఈజీగా. సో ఈ విధంగా మనం పై చార్ట్ని దేనికి ఇండికేట్ చేస్తామంటే సర్కిల్లో ఎన్ని డిగ్రీస్ అనేది డివైడ్ అవుతుంది, దేనికి ఎంత పార్ట్ వచ్చింది అనే దాన్ని మనం పై చార్ట్లో చూపించవచ్చు. రిలేషన్ని మనం తెలియజేయచ్చు. టోటల్ పార్ట్లో ఎంత రిలేషన్ ఉంటుందో మనం పై చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ దట్. థ్యాంక్ యూ.